ఇది వదులుకుంటే ఈ దందా వదులుకున్న వెనకాల ఎవడ ఉండడు. అది. ఇది అవును. ఒక నాయకుడు చెప్పిన మాట. హ్మ్. పెద్ద నాయకుడు అంటే మనస్ఫూర్తిగా హ్మ్. ఇక ఒకప్పుడు గొడవ పడ్డోళ్ళం ఇద్దరు. అదే. ఫైనల్‌గా ఆయ ఏది ఆయనకి నా వల్ల మంచి జరిగిందని ఫీల్ అయిన టైంలో నాతో హ్మ్. పాజిటివ్‌గా ఉన్నప్పుడు, నేను మొహమాటం లేకుండా అడిగినప్పుడు, మొహమాటం లేకుండా ఆయన చెప్పిన సమాధానం. హ్మ్. పెద్దిరెడ్డి విషయంలో కూడా నేను అబ్జర్వ్ చేసింది అదే. హ్మ్. నేను ఇక్కడ చూసెళ్ళిన తర్వాత అక్కడ నేను అబ్జర్వ్ చేసింది నేను తిరుపతిలో పనిచేసినప్పుడు అదే. హ్మ్. పెద్దిరెడ్డి ఇలాకాలో పెద్దిరెడ్డి రోడ్డు మీదకొచ్చి కర్రలు, కత్తులు పుచ్చుకుని వెళ్ళటం నేను చూడలే. అదే. అవును. కానీ ఆయన ఏరియాలో ఆయన పేరు చెప్పి అరాచకాలు చేసేవాళ్ళు బోలెడంతమంది. హ్మ్. స్వయంగా మేము అబ్జర్వ్ చేసింది ప్రజారాజ్యం పార్టీ ఇది అప్పుడు పోటీ పడుతున్న టైంలో హ్మ్. ఒక టైలర్ చెక్క బడ్డీ పెట్టుకుని టైలరింగ్ చేస్తాడు కదా! హ్మ్. అక్కడ ఆ ఊళ్ళో అసలు వేరే జెండా ఎగరదు ఆయన సొంతూళ్ళు. హ్మ్. అతను ఎవరన్నా జెండాలు కొనుక్కునే వాళ్ళ కోసమని ఒక జెండా తయారు చేసి అక్కడ తగిలిచ్చాడు. రాత్రికి రాత్రి ఆ షాప్ తగలబడిపోయింది. హ్మ్. లోకల్‌గా ఉన్నటువంటి ప్రజారాజ్యం కూడా ఎవడు ధర్నా చేయడానికి కూడా ధైర్యం చేయలే. హ్మ్. తిరుపతి నుంచి ధర్నా చేయడానికి ఆ ఊరు వెళ్ళడానికి ధైర్యం చేయలే ఆయన ఊరికి. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడో పొంగనూరు అవతల ఏదో హెడ్ క్వార్టర్‌లో ధర్నా చేయడానికి వెళ్తే అక్కడికొచ్చి కొట్టారు. హుహు. కవరేజ్ చేయడానికి తిరుపతి నుంచి బ్యూరో కెమెరాలు అవి పంపిస్తే వాళ్ళని కొట్టారు. హ్మ్. మా స్టాఫ్‌నది కూడా. హ్మ్. కొట్టి కెమెరాలు ధ్వంసం చేశారు. హ్మ్. అదేంటని మాట్లాడితే కెమెరాలు కొనిస్తారు. అదే. హ్మ్. పోలీస్ స్టేషన్‌లోకెళ్ళిపోయి